So welcome to KVR English Academy. I'm KVR English Faculty, Hyderabad. So now TSPSC CDPO 2023 కి సంబంధించినటువంటి మనం పేపర్ చూస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. 2023లో CDPOకి సంబంధించి ఏమేమి వచ్చాయి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ CDPOకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే which of the following conveys the right meaning of the given sentence, right? I have not relied on. ఇక్కడ రిలేడ్ ఆన్ అనే మాట వచ్చింది. రిలేడ్ ఆన్ అనే మాట వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు రిలే అనే వర్డ్ వచ్చినప్పుడు ఆన్ వస్తుందని ప్రిపోజిషన్ పరంగా అది నేర్చుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్వేస్ ది రైట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. ఒక లెందీగా ఉండే సెంటెన్స్ని తీసుకున్నాడు. లెందీగా ఉండేటువంటి సెంటెన్స్ని తీసుకొని మనకి ఏం చేస్తున్నాడు ఇక్కడ అనేసి అంటే ఇంకోటి ఇచ్చాడు. లెందీగా ఉండే సెంటెన్స్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ ఇచ్చేసి ఇంకో పార్ట్ అంటే ఇఫ్ క్లాజ్లో లాగా ఇస్తున్నాడు. ఇక్కడ గమనించండి బాగా, ఇఫ్ క్లాజ్లో లాగా ఇస్తున్నాడు. సో ఐ హ్యావ్ నాట్ రిలేడ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ దిస్ టైమ్ దో యూజువలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. మరి ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనే మాట ఏంటి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో నీకు వర్బ్ ఏమొస్తుంది? ఈజ్ అయినా వస్తుంది, లేదా వాజ్ అయినా వస్తుంది, లేదా హ్యాజ్ అయినా వస్తుంది. ఇవి రైట్. ఇవి కాకుండా వేరేటివి ఎక్కడైతే వస్తే దట్ ఈజ్ రాంగ్. అంటే V1 వర్బ్కు ఎస్ఓ యాడ్ కావాలా, ఇలాంటివి రావాలి మనకు, అవి రైట్ అవుతాయి. సో ఆర్ వచ్చింది తప్పు, అలాగనే స్టే వచ్చింది తప్పు, హ్యాడ్ వచ్చింది తప్పు. బికాస్ ఇది చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఈ సిచ్యువేషన్ అనేది రాదు. సో కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఐ హ్యావ్ నాట్ రిలేడ్ ఆన్ ఎనీ వన్ దిస్ టైమ్. ఈసారి నేను ఎవరిని కూడా నమ్మాలని అనుకోవట్లేదు. ఎవరిని నమ్మాలని అనుకోవట్లేదు, ఎవరిపైన డిపెండ్ కావాలని అనుకోవట్లేదు. దో యూజువలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ స్టేస్ విత్ మీ అండ్ అసిస్ట్ ఇన్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ ది టాస్క్ అనేసి అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ చూడు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆర్ అనేది స్టే అనేది తప్పు అవుతుంది, సింగులర్ కాబట్టి. ఈ రెండు కూడా ఒకవేళ అది ప్లూరల్ అయితే అప్పుడు కరెక్ట్ అయ్యేది. ఇది సింగులర్ కదా, కాబట్టి బీసీ అనేది రాంగ్ ఆప్షన్స్. ఎలిమినేట్ దోస్. నెక్స్ట్ ఈ ఏడీలలో ఏది కరెక్ట్ అని చెప్పేటప్పుడు స్టేస్ విత్ మీ, ఇక్కడ హ్యాడ్ స్టేడ్ విత్ మీ అనేది ఉంది. ఇప్పుడు హ్యాడ్ స్టేడ్ అంటే అర్థం ఏంటి? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కదా. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు వాడతాం? పాస్ట్ పర్ఫెక్ట్ అనే టెన్సు బాగా గుర్తుపెట్టుకోండి. రెండు పూర్తి అయిన పనులు ఒకే వాక్యంలో చెప్పే సందర్భంలో ఏదైతే ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఆ తర్వాత జరిగిన దాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అంటే పాస్ట్ సింపుల్ ఉండే కాంబినేషనే లేదు కాబట్టి ఇది కూడా తప్పే. ఇక మిగిలింది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ అప్రాప్రియేట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా, పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఎక్కడా సింగిల్గా రాదు, అలాంటి సందర్భమే లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వచ్చింది అంటే దాని ముందైనా దాని తర్వాత అయినా పాస్ట్ సింపుల్లో ఉండే మ్యాటర్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ వన్లో కన్సిడర్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి? ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంక్రీజింగ్ పొల్యూషన్ ఇన్ ది సిటీస్ అన్నాడు. రెండవది unless it is not marked differently, it is very difficult to identify అన్నాడు. మూడోది no sooner did I receive a call than I responded and resolved the tricky issue. I am putting my efforts to resolve the problem which has risen suddenly since last week అనేసి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ 2 ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ గ్రామటికలీ రాంగ్ అన్నాడు. నీకు ఇప్పుడు రైట్ సెంటెన్సులు కావాలా, రాంగ్ సెంటెన్సులు కావాలా? రాంగ్ సెంటెన్సులు కావాలి, అది నీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎవ్రీవన్ అన్నాడు. ఎప్పుడైతే
ఎవ్రీ వన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ సెంటెన్స్ రైట్ అవుతుంది. నెక్స్ట్, అన్లెస్ ఇట్ ఈజ్ నాట్ అన్నాడు. ఈ వాక్యం తప్పు. ఎందుకంటే చూడండి, అన్లెస్ అంటే అర్థం ఏంటి అంటే ఇఫ్ నాట్ అని అర్థం. తెలుగులో అలా కాకపోతే, అలా కాకపోతే, అలా జరగకపోతే, అలా జరగకపోతే అనే అర్థంలో దీన్ని యూజ్ చేయాలి. అలా కాకపోతే, అలా జరగకపోతే అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. ప్లస్ అన్లెస్ వచ్చినటువంటి, అన్లెస్ వాడిన క్లాజ్లో నెగటివ్ వర్డ్ రాదు, నెగటివ్ వర్డ్ రాదు. మరి ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ వన్, నో సూనర్ డిడ్ ఐ. నో సూనర్ తర్వాత సాధారణంగా నో సూనర్ తర్వాత ఎప్పుడైనా కూడా డూ అయినా, డజ్ అయినా, డిడ్ అయినా, హ్యాడ్ అయినా ఈ 4 వాక్యాలలో ఏదో ఒకటి వస్తుంది. మరి వచ్చింది కదా, కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో నీకు రాంగ్ అన్నాడు. సో వాడు ఆప్షన్స్లో ఎట్లా ఇచ్చాడు, నీకు రాంగ్ అయిండేటివి కనుక్కోమన్నాడు. ఈ 2 రైట్లు అయినాయంటే డెఫినెట్గా బి రాంగ్ అయింది కాబట్టి డి కూడా రాంగే అవుతుంది. ఎందుకంటే బిడి ఆప్షన్ ఈజ్ ఫస్ట్. ఐ ఆమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్. ఐ ఆమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ రైజ్ ఇన్ సడన్లీ సిన్స్ లాస్ట్ వీక్ అనేసి అన్నాడు. రైట్. సో ఐ ఆమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ టు రిజాల్వ్ ది ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ రైజ్ ఇన్ సడన్లీ, రైట్, సిన్స్ లాస్ట్ వీక్ అనేసి అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏముండాలి, ఐ హ్యావ్ బీన్ పుట్టింగ్, బికాస్ సిన్స్ లాస్ట్ వీక్ అనే మ్యాటర్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నావో డెఫినెట్గా ఈ ప్లేస్లో హ్యావ్ బీన్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ అని చెప్పాలి. హ్యావ్ బీన్ పుట్టింగ్ అనేసి చెప్పాలి. బికాస్ సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఆ విధంగా లేదు కాబట్టి బీడీ అనేవి తప్పులు అవుతాయి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఏ 2 వాక్యాలు తప్పుడు సెంటెన్స్లో అంటున్నాడు, ఏ 2 సెంటెన్స్లు విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ గ్రామటికలీ రాంగ్ అంటున్నాడు. ఒకవేళ గ్రామటికలీ కరెక్ట్ అయితే మనకు ఆన్సర్లు ఏసీ అయ్యేటివి. ఏసీ అనే ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. సో బీడీ అనేవి 2 కూడా రాంగ్ ఆప్షన్స్ కాబట్టి రాంగ్ ఆప్షన్స్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. బీడీ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ సి. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది సినానియం ఆఫ్ ది వర్డ్ ఎక్స్టింగ్విష్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, పుటాన్. పుటాన్ అంటే టు వియర్ అని అర్థం, అంటే ధరించుట, ధరించుట, తొడుక్కొనుట, తొడుక్కొనుట, వేసుకొనుట అనే అర్థంలో దీన్ని వాడతాం. ఐ పుట్ ఏ న్యూ డ్రెస్ ఆన్ మై బర్త్డే అంటాం. ఐ పుట్ ఏ న్యూ డ్రెస్ ఆన్ మై బర్త్డే అనేసి అంటాం. అదేవిధంగా పుటప్ అంటే టు స్టే అని అర్థం. పుటప్ అంటే టు స్టే అని అర్థం. పుటప్ అంటే టు స్టే అని అర్థం. అంటే ఏంటి, టు స్టే విడిది చేయుట లేదా బస చేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. విడిది చేయుట లేదా విడిది చేయుట, విడిది చేయుట లేదా బస చేయుట, బస చేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. మరి పుటాఫ్ అంటే ఏంటి, పుటాఫ్ అంటే పోస్ట్ పోన్ అని అర్థం, అంటే వాయిదా వేయుట, వాయిదా వేయుట. చూడండి, మరి పుట్అవుట్, పుటాన్, పుట్అవుట్. పుట్అవుట్ అంటే, పుట్అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్ అని అర్థం. పుట్అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్. మరి ఇక్కడ ఎక్స్టింగ్విష్ అంటే ఏంటి, ఆర్పివేయుట అని అర్థం. ఆర్పివేయుట అని అర్థం. సో పుట్అవుట్ అండ్ ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పివేయుట అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ ఆర్ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. మరి ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ అంటే ప్లీజ్ అబ్జర్వ్ క్లియర్లీ హియర్.
కన్సిడర్ ది ఫాలోయింగ్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్. లెఫ్ట్ సైడ్ లయన్స్ షేర్ అన్నాడు. లయన్స్ షేర్ అంటే అర్థం ఏంటి? సింహ భాగం అని అర్థం, పెద్ద భాగం అని అర్థం, మేజర్ షేర్ అని అర్థం. రైట్? ఒక 4-5 మంది పిల్లలు ఉండేటప్పుడు సో ముందోడు చాలా ముందుగా పుట్టి అన్ని పనులు ఎక్కువ చేసి ఉంటాడు కాబట్టి పెద్దోడికి పెద్ద భాగం అని 1 ఎకరానో 1/2 ఎకరానో ఎక్కువ ఇస్తూ ఉండేవాళ్ళు సాధారణంగా. కాబట్టి ఇక్కడ చూడు, లయన్స్ షేర్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు లయన్స్ షేర్ అంటే ఏమొస్తుంది? కాజ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాబ్లం, ప్రిపరేషన్ ఫర్ యాక్షన్, స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో, బోన్ ఆఫ్ కంటెక్షన్. లయన్స్ షేర్. ఇంకోటి 5 ఇచ్చాడు ఇక్కడ. ఏ బిసిడి ఇచ్చాడు, మీనింగ్స్ ఇలా ఇచ్చాడు. ఓకే. సో మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్, మేజర్ షేర్ అంటే ఏకి A3 అవుతుంది. లయన్స్ షేర్ అంటే మేజర్ షేర్. A3 ఎక్కడుంది? ఇక్కడ ఏలో ఉంది, బిలో ఉంది. కాబట్టి డిఏసి ఈ 2 ఆప్షన్స్ తప్పు. మరి A3 ఇక్కడ B5 B1 ఉంది. ఇంకో 2 చెక్ చెయ్యి. ఇక్కడ బోన్ ఆఫ్ స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అనేసి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు ప్రిపరేషన్ ఫర్ యాక్షన్, కాజ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాబ్లం, హార్డ్ లేబర్ అని అర్థం. సో B5 అయ్యేది ఏదైతే ఉందో, B5 ఏదైతే ఉందో దట్స్ రైట్ ఆన్సర్. రైట్? B1 B1 A3 B వచ్చేసి 1 అన్నాడు. మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్, బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే B1. నెక్స్ట్ సి ఎక్కడొస్తుంది అని చెప్పేటప్పుడు సి ఏంటి చూడండి. ఏ థ్రోన్ ఇన్ ఫ్లెష్ అంటే కాజ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాబ్లం, ఏ థ్రోన్ ఇన్ ఫ్లెష్. డి ఏమిచ్చాడు? స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అంటే D5 హార్డ్ లేబర్. సో హార్డ్ లేబర్ అంటే కఠిన ఎక్కువ కష్టాన్ని ఏమంటామంటే స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అనేసి అంటాం. సో D5 అవుతుంది. D5 అయ్యేది ఇది సెకండ్ ఆప్షన్ మాత్రమే కాబట్టి దట్స్ రైట్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో A3 అవుతుంది, B1 అవుతుంది, అదేవిధంగా C2 అవుతుంది, అదేవిధంగా D5 అవుతుంది. డి అనేది 5 అవుతుంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మనకు లయన్స్ షేర్ అనేది ఏమవుతుంది అనేసి అంటే మేజర్ షేర్ అవుతుంది. ఏ థ్రోన్ ఇన్ ఫ్లెష్ అంటే కాజ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాబ్లం అనేసి అర్థం. అలాగనే బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ అని. స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అంటే వాడి చెమట కార్చి సంపాదించిండ్రా డబ్బులు ఇది అనేసి అంటాం. హార్డ్ లేబర్ అనే దానికి ఇది మనం యూజ్ చేస్తూ వస్తాం. సో నెక్స్ట్ ఏంటి అనేసి అంటే చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు. రైట్? రిథమ్ అనేసి అన్నాడు. రిథమ్ చాలామంది ఈ స్పెల్లింగ్ రాదు. RHYTHM 6 వర్డ్స్, RHYTHM రిథమ్ అన్నప్పుడు RHYTHM. ఆ రిథమ్ బాగుందిరా. రిథమ్ అంటే ధ్వని, ప్రతించే ధ్వని. పాటలు పాడేటప్పుడు హై పిచ్ ఉంటుంది కదా, హై పిచ్, లో పిచ్, అలా పాడడాన్ని ఆ రిథమ్ అనేసి అంటాం. RHYTHM చూడు, RHY అన్నిట్లో RHY ఈ రెండిట్లోనే ఉంది కాబట్టి ఈ 2 తప్పు. RHY రైట్. THM కాదు. ఎన్ని లెటర్స్ ఆ రిథంలో? 3 లెటర్స్. THM రిథమ్. నెక్స్ట్ ఇక్కడ 6th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 6th వన్లో
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ది కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్. మనం పంక్చుయేషన్ మార్క్స్లో చెప్తూ ఉన్నాం. పంక్చుయేషన్ మార్క్లో మన యాప్లో చాలా డీటెయిల్డ్గా వివరించబడింది, ఒకసారి చెక్ చేయండి అని చెప్పాం. యాప్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంగ్లీష్ అయినా, లేదు అంటే మీరు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిందైనా దాంట్లో ఆ కోర్సులో అయినా, లేదు టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటే టెట్ డిఎస్సి కోర్సులో అయినా ఒక 4-5 వీడియోలు, దాదాపు ఐ థింక్ 5-6 వీడియోలు ఓన్లీ పంక్చుయేషన్స్ పైన ఉన్నాయి. అవి మీరు కరెక్ట్గా చూస్తే చాలు, వేరేది అక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు చూడు, హౌ అమేజింగ్ ది పిక్చరైజేషన్ ఆఫ్ ది మూవీ ఈజ్. ఇది ఎక్స్క్లమేషనరీ సెంటెన్స్. బా, హౌ బ్యూటిఫుల్ యు ఆర్, ఎంత అందంగా ఉన్నావు నువ్వు, అది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వాక్యం కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. నెక్స్ట్, అలాస్ మెనీ పీపుల్ పాస్డ్ అవే డ్యూ టు కోవిడ్-19. ఈ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ లేదు. అలాస్ అంటే అయ్యో, రైట్, అయ్యో ఇంతమంది చచ్చిపోయినారే అని చెప్పేటప్పుడు అయ్యో అనేది ఇంటర్జెక్షన్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. రైట్, ఫస్ట్ వన్ తప్పు, రెండోది రైట్గా అనిపిస్తోంది. మూడోది చూడు, హౌ ఇంట్రెస్టింగ్లీ ది గ్రాఫిక్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ది ఫిల్మ్. ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, క్వశ్చన్ మార్కు కాదు, ఎక్స్క్లమేటరీ ఉండాలి, ఎక్స్క్లమేటరీ ఉండాలి. రైట్, నెక్స్ట్, హీ సేస్ ఇంగ్లీష్ ఈజ్ ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ కామా అవసరం లేదు. సో ఇచ్చినటువంటి వాటిల్లో బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేయాలి, కామా ఎక్కడ యూజ్ చేయాలి, అపాస్ట్రఫీ ఎక్కడ యూజ్ చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్ వన్, 7th వన్ చూడు ఒకసారి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ది పంక్చువేషన్ మార్క్స్, రైట్, పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్లీ యూజ్డ్ అనేసి అన్నాడు. ఐ ఆమ్ యువర్ వెల్ విషర్, బాగా అబ్జర్వ్ చేయండి, ఐ ఆమ్ యువర్ వెల్ విషర్ అనేసి అన్నాడు. రైట్, ఐ ఆమ్ యువర్ వెల్ విషర్, షీ సెడ్, షీ సెడ్, సెడ్ హీ, ఇఫ్ యు బిలీవ్ మీ యూ కెన్ అసైన్ ది వర్క్ టు మీ. Ankit said, Varun, do you have any objections regarding the project? Regarding the project? Do you have any objections regarding the project? Okay, question mark. Ikkada Shalini asked Samrat, shall I make any changes in the project? Next, is it mandatory to submit the Aadhaar card for the sanction of the loan? Right? అనేసి అన్నాడు. దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి ఏ కస్టమర్ ఆస్క్డ్ ది ఫీల్డ్ ఆఫీసర్ అన్నాడు. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఏ ఏ సెంటెన్సులు కరెక్ట్లో ఉన్నాయి అనేసి అంటున్నాడు. రైట్, కరెక్ట్ ఉన్నటువంటిది ఏంటి అంటున్నాడు. ఇప్పుడు చూడు, శాలిని ఆస్క్డ్ సమ్రాట్, షల్ ఐ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది, ఆ ఇన్వర్టెడ్ కామాస్ లోపలనే క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్, శాలిని ఆస్క్డ్ సమ్రాట్. నెక్స్ట్ డి ఏంటి, ఏ కస్టమర్ ఆస్క్డ్ ది ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పి, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు సబ్మిట్ ది ఆధార్ కార్డ్ ఫర్ ది శాంక్షన్ ఆఫ్ ది లోన్ అనేసి అన్నాడు. ఇది కూడా క్వశ్చనే కాబట్టి రైట్, ఈ స్పీకర్ చెప్పినటువంటి మాటలు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాడు. అయితే ఇక్కడ ఏ బీలు చూడు, అంటే సి కరెక్ట్గానే ఉంది, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. వాడు అడిగిన ఏంటి, కరెక్ట్గా ఉపయోగించినటువంటిది ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఏ చూడండి, ఐ ఆమ్ యువర్ వెల్ విషర్, సెడ్ హీ. రైట్, సెడ్ హీ కాదు, సెడ్ హీ కాదు, హీ సెడ్ అనేది ఐ మీన్ ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇఫ్ యూ బిలీవ్ మీ యూ కెన్ అసైన్ ది వర్క్ టు మీ. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇఫ్ యూ బిలీవ్ మీ, ఎక్కడ మిస్టేక్ జరిగింది ఇక్కడ అనేసి అంటే రెండో చూడండి ఒకసారి. అంటే సిడీలు కరెక్ట్ అని చెప్తున్నాం, ఏబీలో ఎక్కడ మిస్టేక్ ఉంది. రైట్, ఇట్ ఈస్ క్లియర్. అంకిత్ సెడ్, వరుణ్, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ ది ప్రాజెక్ట్. సో అంకిత్ సెడ్, కమా వరుణ్, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ రిగార్డింగ్ ది ప్రాజెక్ట్ అనేసి అంటున్నాం. రిగార్డింగ్ ది ప్రాజెక్ట్ అనేసి అంటున్నాం. ఇక్కడ
సెట్ టు వరుణ్, అంకిత్ సెట్ టు వరుణ్. ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ కామా అవసరం లేదు, వేరేది ఉండాలి. రైట్, అంకిత్ సెట్ టు, అంకిత్ సెట్ వరుణ్. సో నో నీడ్ దిస్, కామా అవసరం లేదు కాబట్టి ఇది తప్పు. ఐ ఆమ్ యువర్ వెల్ విషర్ సెడ్ హీ. ఓకే, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ ఎండింగ్ లేదు, అసలు ఇన్వర్టెడ్ కామాస్ అనవసరం ఇక్కడ, కాబట్టి ఈ రీజన్ వల్ల ఇది కూడా తప్పు. సో రైట్ ఉన్నటువంటి సెంటెన్స్లు ఏంటి అనేసి అంటే సి డీలు రైట్ సెంటెన్స్లు, కాబట్టి మిగతావన్నీ కూడా రాంగ్ సెంటెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూడు. ఇక్కడ ఏమిచ్చారు అనేసి అంటే ఎనాయిన్స్ ఇచ్చారు, ఎనాయిన్స్ ఇచ్చారు. ఇక్కడ అనాయిన్స్ ఏంటి అంటే ANNOYANCE, అనాయిన్స్ అంటే డబల్ ఎన్ రావాలి అంటే మిస్టేక్ ఉన్నట్టేగా. నెక్స్ట్ ఎంబరాస్మెంట్లో, ఎంబరాస్మెంట్లో 2 ఎస్లు ఉండాలి, 2 ఆర్లు ఉండాలి. ఎంబరాస్మెంట్ 2 ఆర్లు ఉండాలి, ఇది కూడా తప్పే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. ఎంబరాస్మెంట్, ఎంబరాస్మెంట్లో మెంట్ ఓకే, ఎంబరాస్ RRASS చూడు, 2 ఎంబరాస్మెంట్లో 2 ఆర్లు ఉండాలి, 2 ఎస్లు ఉండాలి. ఎంబరాస్మెంట్. ఎన్వెలప్లో ఎన్వెలప్, సో ఈ అనేది అనవసరం కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఎన్వెలప్లో ENVELOP అవుతుంది, ఇది కూడా తప్పే. కంపాటబిలిటీ గుర్తుపెట్టుకో, కంపాటబిలిటీ స్పెల్లింగు COMPATIBILITY, కంపాటబిలిటీ మంచి వర్డ్. కంపాటబిలిటీ గుర్తుపెట్టుకో, ఆ లాస్ట్లో కంపాటబిలిటీలో అన్ని ఐలు వస్తున్నాయి. COMPA చూడు, COMPATIBILITY. పాసిబిలిటీలు కూడా అన్ని ఐ, పాసిబిలిటీ. రైట్, నెక్స్ట్ వన్ ఇంకోటి చూద్దాం. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? కంపాటబిలిటీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. వెన్ ఐ ల్యాండెడ్ అనేసి అన్నాడు. రైట్, వెన్ ఐ ల్యాండెడ్ అట్ ది ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ల్యాండెడ్ V2 వర్బు. వెన్ ఐ ల్యాండెడ్ అట్ ది ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఇంగ్లాండ్, నేను ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యానో ఇంగ్లాండ్ నుంచి. రైట్, ఐ థింక్ తప్పు, వర్బు V1. ఐ థాట్ వర్బు V2, థింక్ V1, థాట్ V2. సో C, A ఈ 2 కూడా రాంగ్ ఆప్షన్స్. అంటే ఇక్కడ చూడు, మై ఫాదర్ told me that he could help my friend. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. మై ఫ్రెండ్ ఇక్కడ చూడు, ఇది మెయిన్ క్లాస్, మెయిన్ క్లాస్లోని వర్బు. రైట్, మెయిన్ క్లాస్లోని వర్బు పాస్ట్లో ఉంటే సబార్డినేట్ క్లాస్లోని వర్బు కూడా పాస్ట్లో ఉంటుంది అనేది ఒకటి రూల్ ఉంది. మెయిన్ క్లాస్లోని వర్బు పాస్ట్లో ఉంటే సబార్డినేట్ క్లాస్లోని వర్బు కూడా పాస్ట్లో ఉంటుంది. ఇక్కడ సబార్డినేట్ క్లాస్లో ఉండేటువంటి వర్బు పాస్ట్లో ఉంది కాబట్టి మెయిన్ క్లాస్లో ఉండేటువంటి వర్బు కూడా పాస్ట్లో ఉండాలి. ఆ రీజన్ వల్ల థాట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, చూడు, వెన్ ఐ ల్యాండెడ్ అట్ ది ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఇంగ్లాండ్, I thought I would be received by someone. I thought I will be. I thought తర్వాత మళ్ళీ will రాదు కదా, would రావాలి. సో B is right option. B is right option. Next one. ఇక్కడ చూడు, which of the following words are correctly spelt అన్నాడు. which of the following words are correctly spelt అంటే ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు ఇక్కడ 2 స్పెల్లింగ్లు ఇస్తున్నారు. ఇక్కడ ఏంటి? బ్యూరోక్రసీ, BUREAUCRACY, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. బ్యూరోక్రసీ, BUREAUCRACY, బ్యూరోక్రసీ. ది సెంటెన్స్ ఈజ్ రైట్. అచీవ్మెంట్, ACHIEVEMENT, అచీవ్మెంట్, ఇది కూడా సెంటెన్స్ కరెక్టే. కొలొకేషన్లో ఇక్కడ ఐ ఉండకూడదు, ఈ ప్లేస్లో టీ ఉండాలి. రైట్, కొలొకేషన్ COLOCATION, కొలొకేషన్ అది. కాబట్టి
ఏసీ రైట్ అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ కరెక్ట్లీ స్పెల్ట్ కదా అడిగింది. మరి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ అనేసి అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి, ఏసీ అనేది రైట్ ఆన్సర్, ఈ రెండు కరెక్ట్ అంటే మరి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు. మరి ఫిలసాఫికల్లో ఇక్కడ ఫిలసాఫికల్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముండాలంటే ఓ అనేది ఉండాలి, రైట్. ఫిలసాఫికల్ PHILOSO ఫిలసాఫికల్ PHICAL ఫిలసాఫికల్. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కాకు, 4-5 సార్లు రాయండి, ఓకేనా. రైట్. బ్యూరోక్రసీలో BUREAUCRACY బ్యూరోక్రసీ, BURE రైట్, BUREAUCRACY అచీవ్మెంట్, ACHIEVEMENT అచీవ్మెంట్. నెక్స్ట్ వన్ కొలొకేషన్లో COLOCATION కొలొకేషన్ అవుతుంది. ఫిలాసఫీలో PHILOSOPHICL ఫిలసాఫికల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడు, ఇక్కడ 11th వన్ ఏమన్నాడంటే రైట్, అరేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ అనేసి అన్నాడు. అంటే మనకు ది రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్, ది గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ది ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ అండ్ ఇండిపెండెంట్ విచ్ ది ఫీల్స్ ఆల్వేస్ ఇన్స్పైర్ ఇన్ మీ ఈజ్ ఇర్రెసిస్టబుల్ అన్నాడు. బట్ ఎప్పుడైతే చూడండి, బట్ అనే పదంతో, ఆల్దో అనే పదంతో, దో అనే పదంతో, రైట్, సిన్స్ దెన్ అనే పదంతో, ఇలాంటి పదాలతో వాక్యాలు ప్రారంభం కావు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లలో. కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ దట్ బీతో ఏదైనా స్టార్ట్ అయ్యింది అంటే బట్ కానీ అనే దాంతో మొదలైంది. కానీ అంటే ఏదో జరిగింటుంది కదా ముందర. కాబట్టి 4 వాక్యాలలో మొదటి వాక్యంగా బి రావడానికి అవకాశమే లేదు, ఛాన్సే లేదు. కాబట్టి బితో మొదలైంది డి, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఇక సి, డి ఉంది. మరి డి ఏముంది, విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్, రైట్, విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్, 2 రోజుల్లోనే ది ఎంథ్యూజియాజం వియర్స్ ఆఫ్, 2 రోజుల్లోనే ఎంథ్యూజియాజం పోయింది, వియర్స్ ఆఫ్, అండ్ ది ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ రైట్ టేక్స్ హోల్డ్ ఆఫ్ మీ అగైన్, ఓల్డ్ హ్యాబిట్ మళ్ళీ వచ్చేసింది. 2 రోజుల్లోనే పోయిందంటే ఏదో సంథింగ్ ముందు మ్యాటర్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది. కాబట్టి డి అనే దాంతో మొదటి వాక్యం కాజాలదు. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కమింగ్ డి ఆప్షన్ యాజ్ ది ఫస్ట్ సెంటెన్స్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ బి ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ 100% క్లియర్ దట్ సి ఈజ్ ది ఫస్ట్ ఆప్షన్. చాలా క్లారిటీగా మనం చెప్పచ్చు సి మొదటి వాక్యంగా రావడానికి అవకాశం ఉంది. బికాస్ ఏసీలు 2 కూడా సితోనే ప్రారంభమైనాయి, వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు చూడు, సి, a fresh timetable is drawn up and time is allocated to each subject according to its importance. అంటే చాలా సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అనే దానికోసం ఒక టైం టేబుల్ నేను వేసుకున్నా, మీరు కూడా వేసుకుంటారు, బీభత్సంగా టైం టేబుల్ ఫెయిల్యూర్ అవుతుంటాయి అన్నీ. సో ఏం చెప్తున్నారు, ఏ ఫ్రెష్ టైం టేబుల్ ఈజ్ డ్రాన్ అప్, ఒక మంచి టైం టేబుల్ వేసుకున్నా, అండ్ టైమ్ ఈజ్ అలొకేటెడ్ టు ఈచ్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్కి కూడా టైం అలొకేట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ఇట్స్ ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ ప్రకారం. ఇక్కడ ఏమంటున్నాడు, సి తర్వాత బి వస్తుందా, సి తర్వాత ఏ వస్తుందా డిసైడ్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది. మరి సి తర్వాత చూడు, బి చూడు, బట్ ఐ రియలైజ్ దాట్ డ్రాయింగ్ అప్ ఏ టైం టేబుల్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ టు ఇట్ అనేది బి. ఏ ఏమన్నాడు, ది రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్ అనేసి అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా, ఫస్ట్ టైం టేబుల్ గురించి మాట్లాడుతూ మనం టైం టేబుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఏలో ఏముంది, టైం టేబుల్ కంటే వేరే విషయం పైన ఎక్కువ మ్యాటర్ ఉంది. ది రిఫ్రెషింగ్ ఓపెన్ ఎయిర్ అన్నాడు, ది గ్రీన్ ఫీల్డ్స్ అన్నాడు, అండ్ ది ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అన్నాడు. సో మనకు సి తర్వాత బి రావడానికి అవకాశం ఉంది, కానీ సి తర్వాత ఏ రావడానికి అవకాశం లేదు. కాబట్టి సి తర్వాత బి వస్తుంది. సి తర్వాత బి వచ్చేటటువంటి ఆప్షన్ ఏముంది అంటే డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్. ద రిమైనింగ్ ఆర్ రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడు, కన్సిడర్ ది ఫాలోయింగ్ 1 word సబ్స్టిట్యూషన్స్ అన్నాడు. నీకు ఏదైతే తెలుస్తుందో తెలిసిన దాని నుంచి తెలియని కనుక్కో, ఏం టెన్షన్ అక్కర్లేదు. ఇక్కడ బయోగ్రఫీ అన్నాడు, అంటే
నీ చరిత్ర నువ్వు రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. నీ చరిత్రను పక్కోడు రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటాం. బయోగ్రఫీ అంటే ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై అదర్ పర్సన్. ఆటోబయోగ్రఫీ అంటే ది లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై సేమ్ పర్సన్. కాబట్టి ఇక్కడ చూడు, బయోగ్రఫీ అంటే షార్ట్ స్పీచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ ప్లే, అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై అనదర్. కాబట్టి B4 ఎక్కడ ఉంది చూడు, B4 ఇక్కడ B4 ఉండేది, ఇక్కడ బి నానా బి. కాబట్టి B4 అనేది ఎక్కడుంది అనేసి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు డీలో కనపడుతుంది. B4 ఉండేది డీలో కనపడుతుంది, అంతేనా? సో బయోగ్రఫీ అంటే ఇట్ మీన్స్ అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై అనదర్ పర్సన్. అంటే B4 ఎక్కడుంది, B3 ఉంది, B2 ఉంది, B2 ఉంది, B4 ఉంది. కాబట్టి క్లియర్, 4th ఆప్షన్ ఈజ్ రైట్. మళ్ళీ అయినా కూడా చూద్దాం మిగతావి. మరి B4 అంటే A3 అన్నాడు. ఏంటి, ఎరాడికేట్ అంటే రూట్ అవుట్ ఆఫ్ ఎన్ ఈవిల్. దేన్నైనా కూడా సమూలంగా నాశనం చేయడాన్ని, అది లేకుండా చేయడాన్ని ఎరాడికేషన్ అనేసి అంటాం. తర్వాత C2 అన్నాడు చూడు, ఎపిలోగ్ అంటే షార్ట్ స్పీచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎ ప్లే. ఒకటి అయిపోయిన తర్వాత జరిగేటటువంటి మాటలు చెప్పేటువంటి ఆ మాటల్ని, ఒక ప్రోగ్రాము, ఒక ఈవెంట్, ఒక కావ్యము అయిపోయిన తర్వాత రాసేటటువంటి మాటల్ని ఎపిలోగ్ అనేసి అంటాం. ట్రాన్షియంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ట్రాన్షియంట్ అంటే మీనింగ్ లాస్టింగ్ ఫర్ ఏ షార్ట్ టైం, రైట్? సో D1 లాస్టింగ్ ఫర్ ఏ షార్ట్ టైం, క్షణిక కాలం అనేసి అర్థం. కాబట్టి ఆన్సర్ D ఆప్షన్ ఈస్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ది సర్జరీ వాజ్ డన్ ది డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు లిఫ్ట్ ఎనీ వెయిట్. దిస్ ఈజ్ రైట్, ఇట్ ఈజ్ నాట్ కాదు, రైట్? ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు. ఈ మ్యాటర్ అంతా కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారు, రైట్? ది సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ ది ఇండైరెక్ట్ స్పీచ్. నాట్ టు నాట్ కాదు, నాట్ టు అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంపరేటివ్ సెంటెన్స్ నువ్వు ఎలా రాయాలి అనేది ఇస్తుంది అక్కడ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెఫర్స్ టు నాట్ ఎఫెక్టెడ్ అనేసి ఇచ్చాడు. నాట్ ఎఫెక్టెడ్ అనే మాట ఇచ్చాడు చూడండి. నాట్ ఎఫెక్టెడ్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇంక్రెడిబుల్ అంటే నమ్మదగని అనేసి అర్థం. ఇంక్రెడిబుల్. సో నాట్ ఎఫెక్టెడ్ అంటే ఇంపర్వియస్, గుర్తుపెట్టుకో. నాట్ ఎఫెక్టెడ్ అంటే దేనికి కూడా ఎఫెక్ట్ కానిది ఏంటి అంటే ఇంపర్వియస్. సో ఇంపర్కబుల్ కాదు, ఇండిలిబుల్ కాదు. సో ఇంపర్వియస్ అంటే నాట్ ఎఫెక్టెడ్ అనే దాంట్లో ఏది కూడా ఎఫెక్ట్ కానిది, దేనికి కూడా ఎఫెక్ట్ కానిది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపర్వియస్ అనేసి అంటాం. నెక్స్ట్, select the most appropriate option to complete the sentence grammatically and meaningfully. Shravan Kumar, who has come to meet his friends, అన్నాడు. Shravan Kumar, who has come to meet his friends, is one of the most famous directors. Is one of the most famous director. Wrong. Right? One of the most famous director in the state. Wrong. He is one of the most famous director. చూడు, డైరెక్టర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్? డెఫినెట్గా వన్ ఆఫ్ తర్వాత వచ్చేటువంటి మ్యాటర్ ప్లూరల్ కావాలి. ఇక్కడ నౌను ప్లూరల్ కావాలి. సో వన్ ఆఫ్ అజ్ మాలో ఒకరు, వన్ ఆఫ్ యూ మీలో ఒకరు, వన్ ఆఫ్ దెమ్ వాళ్ళలో ఒకరు, వన్ ఆఫ్ మై టీచర్స్ మా టీచర్స్లో ఒకరు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లో ఒకరు, ఓకేనా? వన్ ఆఫ్ మై సిస్టర్స్ అంటే మా సిస్టర్స్లో ఒకరు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ ఆఫ్ మై సిస్టర్ అనేది తప్పు. ఏమనాలి? వన్ ఆఫ్ మై సిస్టర్స్ అని చెప్పాలి. దట్ ఈజ్ రైట్. వన్ ఆఫ్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ ఏదైతే ఉంటుందో అది ప్లూరల్లో ఉండాలి. ఆ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్.
one of my sisters, one of my students, one of my teachers, one of my lecturers, one of my brothers, like that. That is right usage. దాని తర్వాత హ్యాజ్ అయినా వస్తుంది, ఈజ్ అయినా వస్తుంది, వజ్ అయినా వస్తుంది, V1 వర్బుకు ఎస్ఓ వస్తుంది. రైట్, వన్ ఆఫ్ మై సిస్టర్స్ తర్వాత ఈ నాలుగిట్లో ఏదో ఒకటే రావాలి. అలా వచ్చింది ఇది మాత్రమే. రైట్, ఫైన్. నెక్స్ట్, సో ఫైండ్ ది మిస్పెల్డ్ వర్డ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇటు చూడు, దీంట్లో ఏమిచ్చాడు అని చెప్పేటప్పుడు స్పెల్లింగ్లో నైబర్, NEIGHBOUR, నైబర్, NEIGHBOUR, నైబర్ ఈజ్ రైట్ ఆన్సర్. అమేచర్, అమేచర్ అంటే ఏంటి? అమేచర్ అంటే ప్రొఫెషన్కి దూరం, అన్ప్రొఫెషనల్. అన్ప్రొఫెషనల్ అని అర్థం. ఎక్స్ట్రీమ్లీ, స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. EXTRE, ఎక్స్ట్రీమ్, EXTREMELY, ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్. ఇది కూడా కరెక్ట్ స్పెల్లింగే. కానీ వాడు ఏమంటున్నాడు? మిస్పెల్ట్ వర్డ్ అనేసి అంటున్నాడు. ఈ మూడు స్పెల్లింగే. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? రైట్, LINIAGE అనేసి అన్నాడు. LINEAGE, LINEAGE, రైట్. LINEAGE ఏంటి? దీని అర్థం ఏంటి? వంశం అని అర్థం. వంశం అనే సెన్స్లో దీన్ని యూజ్ చేస్తున్నాం. వంశం, LINEAGE. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఎ లాజికల్ ఆర్డర్ అనేసి అన్నాడు. బికాస్ ఐ హ్యాడ్ వన్, చూడు ఇక్కడ Bతో స్టార్ట్ అయింది, Cతో స్టార్ట్ అయింది, Dతో స్టార్ట్ అయింది, Aతో స్టార్ట్ కాలా. ఇక్కడ టక్కని మనం ఎలిమినేట్ చేసి పడేస్తామనేసి. బికాస్ ఎందుకంటే ఆ మాట అంటున్నాం అంటే ముందు ఏదో జరిగిండాలి కదా. కాబట్టి ఏ అనేది మొదటి వాక్యం కాజాలదు. తర్వాత బట్ ఐ వాజ్, Cతో కూడా స్టార్ట్ కాదు, బట్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు. రైట్, అంటే బట్తో యూజ్ చేస్తున్న ఒక వాక్యం అంటే దాని ముందర ఏదో సంథింగ్ జరిగింది, మ్యాటర్ ఉంది. కాబట్టి డెఫినెట్గా సి అనేది మొదటి సెంటెన్స్ కాజాలదు. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ రాంగ్ అని డిసైడ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఇంకోటి చూడు, అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ డెజర్టెడ్ మై ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ అనే దాంతో కూడా బట్తో, దోతో, రైట్, అఫ్ కోర్స్తో, ఇలాంటి వాటిలతో వాక్యాలు స్టార్ట్ కావు. చూడండి, ఈ సెంటెన్స్ మొదటి సెంటెన్స్ అవ్వడానికి అవకాశం ఉందా? నో. Dతో సెంటెన్స్ స్టార్ట్ కాదు, Cతో సెంటెన్స్ స్టార్ట్ కాదు, ఇక బికాస్తో సెంటెన్స్ స్టార్ట్ కాదు, వాడు ఇవ్వలే. అంటే ఇక్కడ మిగిలినవి ఏమున్నాయి? బి. ఇట్ ఈస్ క్లియర్ దాట్ Bతోనే వాక్యం మొదలవ్వాలి. ఇక్కడ మీరు పేరు చూసుకోండి. BD కరెక్టా, BC కరెక్టా, దేని తర్వాత ఏదొస్తుంది చూడండి. ఇట్ ఈస్ క్లియర్ దట్ బి ఈజ్ ఫస్ట్ సెంటెన్స్. వాడిచ్చిన 4 వాక్యాలలో Bతోనే ఈ స్మాల్ పారాగ్రాఫ్ మొదలవుతుంది. ఏంటి బి? I was delighted with my new command and pleased with the bright sunny weather. చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నాను నేను. రైట్, నెక్స్ట్ తర్వాత ఏంటి? బట్ ఐ వాజ్ ట్రబుల్డ్ అనేసి అంటున్నాడు. బట్ ఐ వాజ్ ట్రబుల్డ్, ది ఐస్ ఆఫ్ ది కోఎగ్జిన్ యాజ్ దే ఫాలోడ్. దే అంటే ఎవరు? క్లారిటీ లేదు కాబట్టి బి తర్వాత సి రాదు. దే అంటే ఎవరు? క్లారిటీ లేదు అంటే ముందే ఏదో సంథింగ్ ఉండాలి. కాబట్టి బి తర్వాత సి రావడానికి అవకాశం లేదు. అంటే బీసీ అనేది అన్పెయిర్ అనేసి అర్థం. పెయిర్ కాదు ఇది, అన్పెయిర్ అనేసి అర్థం. నెక్స్ట్ వన్, డి చూడు. అఫ్ కోర్స్ I had deserted my friends, but it worried. మై ఫ్రెండ్స్ అనే మాట వచ్చింది కాబట్టి తర్వాత దే అనే మాట రావచ్చు. కాబట్టి దే అంటే ఎవరో క్లారిటీ లేదు కాబట్టి 100% బి తర్వాత సి రావడానికి రైట్ అవకాశమే లేదు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్, BDAC. నెక్స్ట్,
ఇంకోటి ఏమన్నాడు చూడు, సెలెక్ట్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్ గ్రామటికలీ అండ్ మీనింగ్ఫుల్లీ. ది డైరెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రక్టెడ్ హిస్ స్టాఫ్ టు రిఫ్రైన్. రిఫ్రైన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, రిఫ్రైన్ అనే మాట ఎప్పుడు అయితే వచ్చిందో, ఇది రిఫ్రైన్ తర్వాత ఫ్రమ్ అనే మాట ఎక్కడ వస్తుంది, ఫ్రమ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. మీరు ఎలా చదవాలి దీన్ని అంటే కొన్ని ప్రిపోజిషన్స్ అలా వస్తాయి. రిఫ్రైన్ వచ్చిందంటే రిఫ్రైన్ ఫ్రమ్. అదేవిధంగా ప్రౌడ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, రైట్. ఇలాంటి మాటలు ఈ వర్డ్స్ తర్వాత ఈ ప్రిపోజిషన్స్ ఫిక్స్డ్, వీటిని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఇవి ఇలానే ప్రిపేర్ కావాలి, రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్ గ్రామటికలీ అండ్ మీనింగ్ఫుల్లీ. గ్రామటికలీ అండ్ మీనింగ్ఫుల్లీ అన్నాడు. మరి ఇప్పుడు చూడు, మనం ఏమన్నాడు, హ్యాడ్ హీ కంప్లీటెడ్ హిస్ ప్రాజెక్ట్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్ సప్లైడ్ టు హిమ్. ఇదేంటిది, అన్ఫుల్ఫిల్ కండిషన్లో ఇస్తున్నానన్నా, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో ఇస్తున్నాడు అనేసి అంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏముండాలి అంటే, రైట్, ఒక సైడు హ్యాడ్ ప్లస్ V3 ఒక సైడ్ ఉంటే, ఇంకో సైడు వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడు, ఇది వాడు ఇచ్చాడు, ఇక్కడ ఏముండాలి, ఇక్కడ చెక్ చేసుకో. మే వస్తుందా, వుడ్, కుడ్, షుడ్, మైట్ ఉంది కాబట్టి మే ఉండదు, తప్పు. షుడ్ నాట్ హ్యావ్ ఫేస్డ్, విల్ రాదు, తప్పు. వుడ్ నాట్ హ్యావ్ ఫేస్డ్, ఇక్కడ షుడ్ నాట్ హ్యావ్ ఫేస్డ్ ది రాత్ ఆఫ్ హిస్ డైరెక్టర్. సో జనరల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ వుడ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో 19th వన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాడు ఏమన్నాడు, 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేసి అంటున్నాడు. 4 సెంటెన్స్లు ఇచ్చి గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్లు ఏవి అనేసి అంటున్నాడు. మరి ఇప్పుడు చూడు, లాస్ట్ వీక్ ఐ డిస్కవర్డ్ దాట్ dismantling the old building was a tough task. సో C is right answer. C అనేది కరెక్ట్. C అనేది కరెక్ట్ అని నీకు తెలిసినప్పుడు C అనేది ఏదైతే ఆప్షన్లో ఉందో దానితో కంబైన్డ్గా ఉండేది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ C ఉందా, లేదు. కాబట్టి B is wrong answer అని కొట్టేసాయి. క్లియర్, బికాస్ లాస్ట్ వీక్ సబ్జెక్టు V2 వర్బ్. గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక సెంటెన్స్లో yesterday, day before yesterday, ago, long ago, once upon a time, once there was, in the past, in olden days, in those days, ఇలాంటి మాటలు కనపడతాయి. అదేవిధంగా ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇలాంటి మాటలు కనపడితే డెఫినెట్గా ఆ వాక్యం పాస్ట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. కాబట్టి సి అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఏడా సి ఉంది, సి అనేది బి ఆప్షన్లో లేదు కాబట్టి రైట్, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. మన వాళ్ళని ఏం కనుక్కొని చెప్పాడు, గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ కనుక్కొని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి చూడు, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అండర్గో ఎనీ డిఫికల్టీస్ యూ కెన్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. కాలింగ్ ది పోలీస్ హీ అలర్ట్స్ ఎవ్రీ వన్ వెన్ హీ అబ్జర్వ్డ్ ది థెఫ్ట్ అనేసి అన్నాడు. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే, కాలింగ్ ది పోలీస్, హీ అలర్ట్స్ ఎవ్రీ వన్ విచ్ హీ అబ్జర్వ్స్ అని ఉండాలి. హీ అలర్ట్స్ ఎవ్రీ వన్ అని చెప్పేటప్పుడు డెఫినెట్గా ఇక్కడ కూడా అబ్జర్వ్డ్ అనే మాట ఉండకూడదు. దట్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ డి ఆప్షన్ ఈజ్ రాంగ్. డి ఆప్షన్ ఈజ్ రాంగ్ అనే క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో ఇది కూడా తప్పే. డి ఉంది కాబట్టి, రైట్, డి ఉంది కాబట్టి. వాడు ఏమడిగాడు, రైట్ సెంటెన్స్లు అడిగాడు మనల్ని. సో ఆన్ రీచింగ్ హిస్ డెస్టినేషన్ he realized that he had undertaken a very tough task. So he realized past simple, ఇది past perfect. It is past simple
ఇట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఏ అనే సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్. ఇన్ కేస్ ఆఫ్ అండర్గో ఎనీ డిఫికల్టీస్ యూ కెన్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. ఇన్ కేస్ ఆఫ్ అండర్గో ఎనీ డిఫికల్టీస్, ఇన్ కేస్ ఆఫ్ అండర్గో ఎనీ, ఇన్ కేస్ ఆఫ్ అండర్గో అక్కర్లా, ఇది రాంగ్ సెంటెన్స్ కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్. ఏసీ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, మన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే మన యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ కామెంట్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కూడా, అనే దానిపైన కూడా రైట్ మీ బ్యూటిఫుల్ కామెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇచ్చేటువంటి కామెంట్లు మాకు ఎక్కువ పవర్ని ఇస్తాయి, రైట్, శక్తిని ఇస్తాయి. మళ్ళా ఇంకా కొన్ని వీడియోలు చేద్దాం అనే భావన మాకు కలుగుతుంది. కాబట్టి మీరు మరోలా అనుకోకుండా ప్లీజ్ కామెంట్ ఈ టీచింగ్ పైన ఎట్లా ఉంది ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయండి ప్లీజ్. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే సిడిపిఓ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 100కు 100%, ఎందుకంటే ప్రీవియస్ పేపర్లో దాదాపు ఒక 5 బిట్లు మనకు ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కువ బిట్లు అందులో వస్తాయి. కాబట్టి నేను చెప్తున్నా మీకు కనీసం ఒక 50 నుండి 100 వరకు అలాంటివి మీరు ఇది చేయండి, రైట్. సో నేను మన యాప్లో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ రైట్ అనేవి దాదాపు ఒక 100 వరకు రైట్ ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, ఇంకా ఒక 100 వరకు నేను దాంట్లో మీకు ఏర్పాటు చేస్తా. చాలా చాలా జాగ్రత్తగా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. అండ్ అట్ ది సేమ్ టైం అన్ని టాపిక్లు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి, జనవరిలో ఎగ్జామ్ కాబట్టి రైట్, మీరు సిడిపిఎస్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, సిడిపిఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి టాపిక్ పైన దాదాపు ఒక 100 నుంచి 200 వరకు ప్రాక్టీస్ బిట్లు చేయండి. ప్రాక్టీస్ బిట్ల కోర్స్ కూడా మనం మొదలుపెట్టాం యాప్లో, ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేసి, మీరు అది కూడా చూడొచ్చు. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఉపయోగపడేది ఏంటి అనేసి అంటే ఏంటి అంటే గ్రూప్ 2-3 ఇంగ్లీష్ అనేది ఏదైతే సిడిపిఓ అనేమి ఉండదు, క్యాప్షన్ గ్రూప్ 2-3 ఇంగ్లీష్, టీఎస్పిఎస్సి గ్రూప్ 2-3 ఇంగ్లీష్ అనేసి ఉంటుంది. అది మీరు బై చేసుకొని దాంట్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ కండి, సరిపోతుంది. సో ప్రీవియస్ పేపర్లు కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మన దీంట్లో టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో రోజు ఒక 5 బిట్స్ నేను పెడుతుంటా, ప్రీవియస్ బిట్లు రైట్. అవి రోజు ఎప్పటికప్పుడు మీరు చేస్తూ ఉండండి. తద్వారా మీకు కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ పైన నాలెడ్జ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది, రైట్. అండ్ అట్ ది సేమ్ టైం ప్లీజ్ ఫాలో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో సీరియస్గా సిన్సియర్గా వాళ్ళకు కూడా మన యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మీకు ఏపీ వాళ్ళకి సంబంధించింది అయితే కొత్త కోర్స్ ఒకటి మనం లాంచ్ చేసాం, ఏపీ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్టులు ఉండేది, అది చూడమని చెప్పి మీరు రెఫర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి, రైట్. మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా ఇంగ్లీష్ పరంగా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 9030353247 అనే నంబర్కి కాంటాక్ట్ చేయండి, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.